శ్రీను అరెస్ట్కి అవినాష్కి సంబంధం లేకపోతే మరి ఇంకెవరు చేయించారు? అది చెప్పడానికే నేను రమ్మన్నా షన్ను. సీను కోసం నేను వెతుకుతుంది నీకు తెలిసిందే కదా. అయితే మొన్ననే వాళ్ళ అత్తమామ వచ్చారు. అదేంటి, వాడు బ్యాచిలర్ కదా. అలా చెప్పే చాలా మంది అమ్మాయిల్ని మోసం చేశాడు. నీకు కూడా తన కోసం చాలా మంది కాల్ చేస్తుంటారు కదా. వాడికి ఎప్పుడో పెళ్ళైంది. వాడు చేసుకున్న అమ్మాయిని టార్చర్ పెడుతుంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టింది. అందుకే వాడు పారిపోయి ఇక్కడికి వచ్చాడు. పోలీసులు అరెస్ట్ చేసింది కూడా అందుకే. అమ్మా, ఎంత తెలివిగా మోసం చేశాడు. అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు. సరే, వర్షం వచ్చేలా ఉంది, నేను వెళ్తా. మళ్ళీ అవినాష్ వచ్చాక నన్ను చూస్తే బాగోదు. అవినాష్ ఇంకో 2 days వరకు రాడు. అందుకే నేను రమ్మంది. సరే, నేను వెళ్తున్నా. షన్ను, మనం చేస్తుంది కరెక్టేనా? కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ తప్పైతే కాదు. నీ అబ్బా, 2 రోజుల నుంచి ఏమైపోయావురా? ఎన్నిసార్లు కాల్ చేసినా తీవేంటి? అరే, నవ్వుతున్నావేంట్రా? ఆ I-10 కార్ రిజిస్ట్రేషన్ కోసం కాల్ చేస్తుంటే నువ్వేమో తీయవు. ఆ కస్టమర్ గారు తిట్టి మనీ మొత్తం రిటర్న్ తీసుకెళ్ళిపోయాడు. లైట్లీ, వేరేవాడికి అమ్మేద్దాం. వేరే వాళ్ళకి అమ్మడం ఏంట్రా? హలో, మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావేంటి? అరే షన్ను, ఇప్పుడు వచ్చా. లేదు లేదు, ఇంకా తినలేదు. నువ్వేంటి? వీటికి ఏమైంది అసలు? ఏడుకోండి రా వీడు, ఇంకా వస్తలేడు. వస్తున్నాడా మామ? ఊళ్ళంతా మంచేనా?
అంతా మంచిదేరా? నానా మీరు ఎప్పుడు వచ్చారు? ఇందాకనే వచ్చిండ్రా. ఫోన్ చేస్తే కలుస్తలేదు. ఫ్లాట్ కాడికి పోయినా ఆడ కూడా లేవు. ఎక్కడికి పోయినావురా? చిన్న బిజినెస్ పని మీద బయటకు పోయినా నాన్న. రేయ్ నువ్వు చెప్పలేదా? అవును మామ. అంత మంచిగానే ఉన్నదా ఈడ? అవురా రంజిత్, మామ బిజినెస్ ఎట్లా నడుస్తున్నదిరా? అంత బాగుంది మామ. రేయ్, ఆ పెళ్లి సంబంధం వాళ్ళు వచ్చే నెల మంచి ముహూర్తాలున్నాయని చెప్తున్నారు. మీ అమ్మ కూడా నీ పెళ్లి చూడాలని ఆశపడుతున్నది. ఏమంటావు? ఏమంటావు? మీ ఇష్టం నాన్న. సరే మరి నేను పోయేస్తా. నానా తినేసి వెళ్ళండి. వద్దు, నాకు అర్జెంటుగా బయట పనుంది, నేను పోవాలి. ఇగో పెళ్ళయిందాక ఎసుంటి పెంట పనులు పెట్టకు. ఇప్పటిదాకా నువ్వు చేసింది చాలు, సమజైందా? రై రంజిత్, మామ ఆడిని మంచిగా చూసుకో. సరిగ్గా తింటున్నట్లు లేడు, చిక్కిపోయిండాడు. అవును మామ, రాత్రులు బాగా కష్టపడి చిక్కిపోతున్నాడు. జాగ్రత్త. నేను పోయేస్తా మరి. బయలుదేరినా, వస్తున్నా. రేయ్, అసలు నువ్వేం చేస్తున్నావు నీకన్నా అర్థం అవుతుందా? ఏంద్రా? ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ చేసుకుని వేరే అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నావు. అది వేర్లే కానీ ఏంట్రా వేరు? నువ్వేం చేస్తున్నావు నీకన్నా అర్థం అవుతుందా? అయినా పెళ్ళైన అమ్మాయితో నీకేంట్రా? ఆ తర్వాత చెప్తా కానీ ఫస్ట్ ఒక 20K కొట్టు. మామా, నీ మంచికే చెప్తున్నా, తర్వాత నువ్వే బాధపడతావు. అరే బాబు ఫస్ట్ నువ్వు కొట్రా, నీ క్లాస్ తర్వాత వచ్చింటా. అరే నీ అబ్బా నీకు ఎన్నిసార్లు చెప్పిండ్రా బైక్ తీసుకోదా పెట్రోల్ కొట్టిమని? ఏమైందిరా? ఇక్కడ అయిపోయి దొప్పించుకున్నది. అవునా? ఎక్కడాగింది? లాంకో హిల్స్లా. వస్తున్నా నాకు. సరే నువ్వు తొందరగా కార్ తీసుకుని రా, సరేరా వస్తున్నా. లేట్ చేయకు.